మామ T20 వరల్డ్ కప్ లా ఇలా హైలైట్ మ్యాచ్ అదే మామ మనమందరం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం కదా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ కి ముందు రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. మరి గా ప్రెస్ కాన్ఫరెన్స్ లా పాకిస్తాన్ తోటి మ్యాచ్ గురించి, ప్లేయింగ్ 11 గురించి, విరాట్ కోహ్లీ గురించి, పాకిస్తాన్ టీం గురించి మస్తు మాట్లాడిండు మామ. మరి ఏం మాట్లాడిండో ఇప్పుడు తెలుసుకుందాం. రోహిత్ ఏమన్నాడంటే, నాకు అనిపిస్తుంది ఇక్కడైతే మంచి క్రికెట్ ఆడాలా, ఇక్కడి పరిస్థితుల గురించి ప్రతి ఒక్క ప్లేయర్ తోటి మస్తు సేపు మాట్లాడినాం. ప్రతి ప్లేయర్ అలా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయాలా, కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవాలా. ఇట్లనే చేయడానికి అన్ని రకాలుగా గట్టిగానే ప్రయత్నం చేస్తాం. ఇక ఫస్ట్ మ్యాచ్ లో ఎట్లయితే ఆడినామో అట్లనే అదే అప్రోచ్ తోటి ఈ మ్యాచ్ లో కూడా బరిలోకి దిగుతాం అని అన్నాడు రోహిత్ శర్మ. ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ లో అడిగిండ్రు, పాకిస్తాన్ తోటి మ్యాచ్ అంటేనే టీమిండియా ఎక్కువగా విరాట్ కోహ్లీ మీదనే ఆధారపడుతుంది, ఎందుకు అని అడిగితే రోహిత్ ఏమన్నాడంటే, మేమెప్పుడు ఏ ఒక్క ప్లేయర్ మీద ఆధారపడం, టీం అంతా కలిసి మంచి పర్ఫార్మెన్స్ ఇయ్యాలనే చూస్తాం. ఇక విరాట్ కోహ్లీ గురించి అంటారా, బంగ్లాదేశ్ తోటి వార్మప్ మ్యాచ్ లా ఆడలే, ఐర్లాండ్ తోటి మ్యాచ్ లా జల్దీ అవుట్ అయ్యిండు, అయినా గానీ పాకిస్తాన్ తోటి మ్యాచ్ కోసం గట్టిగానే ప్రాక్టీస్ చేస్తుండు. ఇక కోహ్లీకున్న ఎక్స్పీరియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే, గైనా ఒంటి చేత్తోటి మ్యాచ్ లో గెలిపిస్తాడు. ఈ ముచ్చట ప్రపంచం మొత్తానికి తెలుసు, కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అని అన్నాడు. మరి టీమ్ కాంబినేషన్స్ ఎట్లుంటాయని అడిగితే, మేము అన్ని రకాలుగా బ్యాలెన్సింగ్ ప్లేయింగ్ 11 తోటే బరిలోకి దిగుతాం, కండిషన్స్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేయడానికి ట్రై చేస్తాం. మేము 8 మంది బ్యాటర్లతోటే ఆడడానికి చూస్తున్నాం, కాబట్టి బాలర్ల మీద కొంచెం ఒత్తిడి అయితే ఉంటది అని అన్నాడు. ఇక నేనైతే నా ఎక్స్పీరియన్స్ బట్టి, పిచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ చేస్తా, మొత్తం అటాకింగ్ క్రికెటే ఆడా, అట్లని ఎక్కువ జాగ్రత్తగా కూడా ఆడా, ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ లా సిచ్యువేషన్ కి తగ్గట్టు బ్యాటింగ్ చేస్తా అని చెప్పిండు రోహిత్ శర్మ. ఇక ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లా రోహిత్ శర్మ మాటల్ని బట్టి చూస్తే టీమిండియా ప్లేయింగ్ 11 లా ఎటువంటి మార్పులు ఉన్నాయని అర్థమైపోతుంది మామ. ఐర్లాండ్ తోటి ఆడిన టీమే పాకిస్తాన్ తోటి ఆడుడు ఫిక్స్ అనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లా మన టీమిండియా ఐర్లాండ్ ని చిత్తు చేసి బరిలోకి దిగితే, పాకిస్తాన్ టీం మాత్రం యుఎస్ఏ లాంటి చిన్న టీం తోటి ఓడిపోయి అడుగు పెడుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ లా మన టీమే ఫేవరెట్స్ మామ. ఏదేమన్నా గానీ మన టీం పాకిస్తాన్ టీం ని ఎట్టి పరిస్థితుల ఓడగొట్టాలా, అంతే. ఈ విషయంలో అయితే తగ్గేదేలే. ఏమంటారు మామ? ఈ మ్యాచ్ లా మనమే గెలవాలని గట్టిగా కోరుకునేటోళ్ళు వీడియోకి లైక్ కొట్టుండ్రి. అట్లని ఈ మ్యాచ్ లా మన టీం నుంచి హైయెస్ట్ రన్స్ ఎవరు చేస్తారో కామెంట్ పెట్టండి మామ. ఇక ఈ వీడియో ఇచ్చినందుకు మీ అందరికీ దిల్సే థ్యాంక్స్ మామ. అట్లనే జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా మామ.